ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనే విధంగా యూఎస్ కి ఇరాన్ కి మధ్య కంటిన్యూస్ గా అటాక్స్ జరుగుతానే ఉన్నాయి. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి అంటే అటాక్ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు యమన్ దేశానికి సంబంధించిన హూతీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ దాట్ ఈస్ మోస్ట్ డేంజరస్. ఇక్కడ విషయం గురించి మాట్లాడుకుంటే నిన్న మొన్న యాజ్ యూజువల్ యూఎస్ఏ వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేస్తూ వచ్చారు. దానికి రిటాలియేషన్ గా ఇరాన్ వాళ్ళు కువైత్, బహ్రెయిన్, జార్డన్ మీద అటాక్స్ చేశారు. సో ఈ టిట్ ఫర్ టాట్ అటాక్స్ జరుగుతున్న క్రమంలో ఆల్ ఆఫ్ అ సడన్ సౌదీ అరేబియా వాళ్ళు యమన్ దేశం క్యాపిటల్ అయిన సనా రీజియన్ లో అటాక్స్ చేయడం జరిగింది. అంటే ప్రిసైజ్ గా మాట్లాడాలనుకుంటే ఆ రీజియన్ లో ఎయిర్పోర్ట్ దగ్గర అటాక్ చేశారు. అండ్ ఈ సనా ఎయిర్పోర్ట్ రీజన్ అంతా యమన్ లో ఉన్న హూదీసే కంట్రోల్ చేస్తారు. సో హూదీస్ కి సంబంధించిన ఒక డెలిగేషన్ ఇరాన్ నుంచి వస్తుంది. అండ్ ఈ సౌదీ అరేబియా వాళ్ళు ఈ డెలిగేషన్ వచ్చే టైంలోనే ఆ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసి డామేజ్ చేయడం జరిగింది. అండ్ దీని వల్ల హూతీస్ ఖచ్చితంగా ఈ వార్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ దే మైట్ అటాక్ ఆన్ సౌదీ అరేబియా ఎట్ ఎనీ పాయింట్. అండ్ ఇంకో డేంజరస్ విషయం ఏంటంటే ఇప్పుడు ఎట్లయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే సీ రూట్ ఏదైతే ఉందో అలానే యమన్ దేశం పక్కన ఈ బాబ్ ఎల్ మందబ్ అనే ఒక సీ రూట్ ఉంటది. అండ్ ఆ రూట్ నుంచే వరల్డ్ లో 14% ఆఫ్ ది సీ బాండ్ ట్రేడ్ అనేది అక్కడ నుంచే వస్తుంది. అండ్ ఈ యమన్ దేశానికి సంబంధించిన హూతీస్ స్టేట్ ఆఫ్ బాబ్ ఎల్ మందబ్ ని కూడా కంట్రోల్ చేస్తారు. ఈ అటాక్ జరగడం వల్ల హూతీస్ బాబ్ ఎల్ మందబ్ ని ఆపేస్తే మాత్రం గ్లోబల్ ఆయిల్ షిప్పింగ్ విషయంలో మళ్ళీ ఒక ప్రాబ్లం వస్తుంది.